అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మోదీ, కేజ్రీవాల్ ఫోటోలతో బీజేపీ, ఆప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దీంతో ఢిల్లీ ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఓవైపు సోషల్ మీడియా వేదికగా ప్రచారం, మరోవైపు ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వాస్తవానికి మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నప్పటికీ ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ మధ్యనే ఉంటుందని అంచనా. అయినప్పటికీ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. గత కొన్ని రోజులుగా ప్రధాన పార్టీలు చేసే ప్రచారంతో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆప్ తీవ్రంగా శ్రమిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ ఫోటోతో ఆప్ నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నీతి, నిజాయితీ కలిగిన నిఖార్సైన నేతగా ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనను తాను చూపించుకుంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం, ఆ ప్రభుత్వంలోని కీలక నేతలపై కేసులు వంటివి కేజ్రీవాల్కు పెను సవాళ్లుగా మారనున్నాయి. ఆ ప్రభుత్వంలో సీఎంను మార్చేంతగా సంక్షోభం వచ్చింది. అంతేకాదు, ఆప్ అధినేత కొంతకాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ ఢిల్లీ ప్రజలు నిశితంగా గమనించారు. అంతేకాదు, ఈసారి ఎన్నికల్లో వీటి ప్రభావం ఓటర్లపై ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మద్యం కుంభకోణం, ఆప్ కీలక నేతలపై అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని బీజేపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం కూడా కొంతమేర ఆప్కు నష్టం కలిగించే అవకాశం ఉంది. అయితే ఆప్ సీఎం అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ నాయకత్వం ఆప్ పలానా కాలంలో జరిగిన పరిణామాలను లెక్కలోకి తీసుకుని ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉండే అవకాశాలు ఎక్కువే. వాస్తవానికి ఢిల్లీలోని సమస్యలపై గళమెత్తే పార్టీగా ఆప్కు మంచి పేరుంది. కానీ ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి ఎంతో కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఢిల్లీలో కాలుష్యం, తాగునీటి సమస్య వంటి అంశాలతో ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని చెప్పలేము. ఈ అంశాలను బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెడుతోంది. ఆ ప్రజా వ్యతిరేకతను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఈ విషయంలో బీజేపీపై ఆప్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అయితే సీఎం అభ్యర్థి లేకున్నా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ట్రాక్ రికార్డ్ బీజేపీకి ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే గెలిచింది. ఢిల్లీలోనూ అదే వ్యూహంతో బరిలోకి దిగింది బీజేపీ. బీజేపీ ప్రధాని మోదీ ఫోటోతో ఢిల్లీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఢిల్లీలోనూ బీజేపీ గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని, తద్వారా దేశ రాజధాని అభివృద్ధి పయనం వేగాన్ని పుంజుకుంటుందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని బీజేపీ క్యాడర్ ప్రజలకు గుర్తు చేస్తోంది. మొత్తం మీద మోదీకి ఉన్న జనాదరణపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అందుకే మోదీ ఫోటోతోనే బీజేపీ ప్రజల్లోకి వెళుతోంది. 2015-2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో బీజేపీ బోణి కొట్టలేకపోయింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ 2-3 సీట్లతోనే కమలం పార్టీ సరిపెట్టుకుంది. దీంతో ఫిబ్రవరిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. గతేడాది డిసెంబర్ నుంచి పార్టీ ఈ నియోజకవర్గాలలో రాజకీయ ప్రభావశీలులు, నిపుణులు, సమాజంలోని ప్రముఖులను సత్కరించడానికి ఎస్సీ స్వాభిమాన్ సమ్మేళన్ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 15 ఎస్సీ స్వాభిమాన్ సమావేశాలు జరిగాయి. ప్రతి సమావేశానికి ఒక సీనియర్ బీజేపీ నేత హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో జోష్లో ఉన్న బీజేపీ క్యాడర్ అదే జోష్తో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆప్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఓవైపు బీజేపీ, మరోవైపు ఆప్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
అంతేకాదు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ప్రజలకు వివరిస్తూ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది కాంగ్రెస్. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటర్ల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది చూడాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీల మధ్యనే గట్టి పోటీ నెలకొంటుందని రాజకీయ పండితుల అంచనా. ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందనేది చూడాలి మరి.